ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ గురువారం ఈ పూజ చేస్తే వచ్చే గురువారానికి నీ కోరిక తీరుతుంది తల్లి. ఇది సాయిబాబా సందేశం. తల్లి, ఈ వీడియోను స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చే వీడియో. నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కోరికలతో ఎంతో బాధతో జీవిస్తున్నావు. ఎందుకు నా కోరికలు తీరడం లేదు అని ఎన్నిసార్లు ఏడ్చావో నీకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు బాబా నీకు ఒక మాట చెప్తున్నాడు. ఈ గురువారం నువ్వు ఒక చిన్న పని చేస్తే వచ్చే గురువారానికి నీ కోరిక తీరుతుంది తల్లి. ఇది సాధారణ మాట కాదు, ఇది ఒక దివ్య వాగ్దానం. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి తల్లి. నీ కోరిక తీరే దారి ఇప్పుడే మొదలవుతుంది తల్లి. గురువారం అనేది సాయిబాబాకు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు చేసిన పూజ, ఈరోజు చేసిన ప్రార్థన నేరుగా బాబా వరకు చేరుతుంది. నీ మనసులో ఉన్న కోరిక ఏదైనా కావచ్చు. బాధ, డబ్బు సమస్య, కుటుంబ సమస్య, ఉద్యోగం, ప్రేమ, ఏదైనా సరే బాబా చెప్తున్నాడు, ఈ ఒక్క గురువారం నన్ను నిజంగా పిలువు తల్లి. నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు. ఎవరో వచ్చి నీ సమస్యను తీర్చాలని, ఎవరో నీ బాధను అర్థం చేసుకోవాలని, కానీ ఎవరూ రాలేదు. అందుకే బాబా స్వయంగా నీ దగ్గరకు వచ్చాడు. ఒకసారి ఒక మహిళ చాలా కష్టాల్లో ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు డబ్బు లేదు, ఆమె కుటుంబం సమస్యల్లో ఉంది. ప్రతిరోజు ఆమె ఏడ్చేది. ఒకరోజు ఆమెకు ఒక వృద్ధుడు కనిపించాడు. అతను చెప్పాడు, ఈ గురువారం బాబాను ప్రార్థించు అని. ఆమె నమ్మి అదే చేసింది. తల్లి, ఇప్పుడు బాబా చెప్పిన పూజా విధానం విను. ఉదయం లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండు. ఒక దీపం వెలిగించు. బాబా ఫోటో ముందు పువ్వులు పెట్టు. నమస్కారం చేయి. ముఖ్యంగా ఓం సాయిరామ్ అని 108 సార్లు జపించు. నీ కోరిక చెప్పు గుండెల్లో నుంచి. అదే ఆమె చేసింది. వచ్చే గురువారానికి ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఆమెకు ఒక మంచి వార్త వచ్చింది. ఆమె సమస్యలు తగ్గిపోయాయి. ఆమె నమ్మింది బాబా ఉన్నాడు అని. తల్లి, ఈ కథ నీకోసం. నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావు, కానీ నీకు ఇప్పుడు అవకాశం వచ్చింది తల్లి. ఈ గురువారం మిస్ అవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైన రోజు. నువ్వు దీన్ని వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం రావడానికి టైం పడుతుంది తల్లి. గురువారం చేసిన పూజ 7 రోజుల్లో ఫలితం ఇస్తుంది. ఇది బాబా మాట. కానీ ఒక షరతు ఉంది, నిజమైన భక్తి ఉండాలి తల్లి. ఇంకా ఈ పనులు చెయ్యి. పేదవారికి అన్నం పెట్టు, పక్షులకు గింజలు వేయి, ఒక మంచి పని చెయ్యి. ఇవి నీ పుణ్యాన్ని పెంచుతాయి తల్లి. వచ్చే గురువారం నీ ఫోన్ మోగుతుంది. ఒక మంచి వార్త వస్తుంది. నీ గుండె ఆనందంతో నిండిపోతుంది. కానీ అది ఈ గురువారం మీద ఆధారపడి ఉంటుంది. బాబా చెప్తున్నాడు, నువ్వు నన్ను ఒక్కసారి నిజంగా పిలిస్తే నేను నీ జీవితాన్ని మార్చేస్తాను తల్లి. ఈ వీడియో చూసిన వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే వారికి ఒక అవకాశం వచ్చింది. నువ్వు కూడా ఆ అవకాశం పొందావు. ఇప్పుడు నిర్ణయం నీది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి. నీ కోరిక తీరే దారి ఇప్పుడే ప్రారంభమవుతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు విన్నది ఒక పూజా విధానం మాత్రమే కాదు, అది నీ జీవితాన్ని మార్చే మార్గం. బాబా చెప్తున్నాడు, నువ్వు ఎన్నిసార్లు నన్ను పిలిచినా నీ మనసు పూర్తిగా నాతో కలవలేదు. అందుకే నీ కోరికలు ఆలస్యమయ్యాయి తల్లి. నిజంగా చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ మనసు ఎక్కడో తిరుగుతుందా? సమస్యల గురించి ఆలోచిస్తూనే ఉంటావా? అదే తల్లి, అదే కారణం. బాబా చెప్తున్నాడు, ఈ గురువారం నన్ను పూర్తిగా నమ్మి పిలువు తల్లి. ఇప్పుడు ఒక గొప్ప రహస్యం చెప్తున్నాను. గురువారం రోజున మనసుతో చేసిన ఒక్క ప్రార్థన 1000 ప్రార్థనల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే అది గురువు తత్వం రోజు. అందుకే ఈరోజు నువ్వు చేసే పూజ నీ భవిష్యత్తును మారుస్తుంది తల్లి. ఇంకో కథ విను. ఒక అమ్మాయి
ఆమె పేరు అనిత. ఆమెకు ఒక కోరిక ఉంది, ఉద్యోగం రావాలి. ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఫలితం రాలేదు. ఒకరోజు ఆమె చాలా నిరాశతో ఏడ్చింది, బాబా నాకు ఒక అవకాశం ఇవ్వు అని. ఆ రోజు గురువారం. ఆమె చిన్న పూజ చేసింది, దీపం వెలిగించింది, 108 సార్లు జపించింది. కానీ ముఖ్యంగా ఆమె గుండెల్లో నమ్మకం పెట్టుకుంది. తల్లి వచ్చే గురువారం ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె సులభంగా సెలెక్ట్ అయ్యింది. ఆమె ఆశ్చర్యపోయింది, ఇది ఎలా జరిగింది అని. అప్పుడు ఆమెకు అర్థమైంది బాబా పని అని. తల్లి, ఈ కథ నీకోసం. నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావు, కానీ నీకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. తల్లి, ఈ పూజను లైట్గా తీసుకోవద్దు. ఇది సాధారణ పూజ కాదు, ఇది ఒక దివ్య కనెక్షన్. తల్లి, ఇంకో చిన్న పని చెయ్యి. పూజ చేసిన తర్వాత నీ కోరికను ఒక పేపర్ మీద రాసి బాబా దగ్గర పెట్టు. ఇది నీ సంకల్పాన్ని బలంగా చేస్తుంది. తల్లి, మన ఆలోచనలు కూడా శక్తి. నువ్వు నమ్మకంతో కోరితే ఆ శక్తి బాబా వరకు చేరుతుంది. అందుకే నెగిటివ్ ఆలోచనలు వద్దు. తల్లి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో బాబాతో మాట్లాడి చూడు. నీ బాధను చెప్పు. కన్నీళ్ళు వస్తే ఆపవద్దు, ఎందుకంటే అవి నీ హృదయం శుద్ధి అవుతున్న సంకేతం. తల్లి, ఈ గురువారం రాత్రి నీకు ఒక సంకేతం వస్తుంది. అది ఒక కల కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక వ్యక్తి రూపంలో రావచ్చు. అది బాబా ఇచ్చే సమాధానం. బాబా చెప్తున్నాడు, నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. నువ్వు నన్ను నమ్మితే నీ కోరికను నేను తీరుస్తాను. తల్లి, ఈ మాట గుండెల్లో పెట్టుకో. వచ్చే గురువారం నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అది చిన్నదైనా కావచ్చు, కానీ అది నీ కోరిక తీరడానికి మొదటి అడుగు. తల్లి, జీవితంలో కొన్ని రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ గురువారం కూడా అలాంటి రోజే. నువ్వు దీన్ని ఉపయోగిస్తే నీ జీవితం మారుతుంది. బాబా పిలిచినప్పుడు వినేవాళ్ళు గెలుస్తారు, వినకపోతే అవకాశం పోతుంది. ఓం సాయిరామ్ అని 5 సార్లు కామెంట్ చేయి. నీ కోరిక తీరే శక్తి ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ వీడియోను సేవ్ చేసుకో. గురువారం ముందు మళ్ళీ చూడు. నీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయి. తల్లి, నేను నీ దగ్గరే ఉన్నాను. నువ్వు నన్ను పిలువు. వచ్చే గురువారం నీకు సమాధానం ఇస్తాను అంటున్నారు బాబాగారు. అది చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు ఈ గురువారం ఈ పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బాబాగారి సందేశాలను మీరు నెగ్లెక్ట్ చేయకుండా వింటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క సమస్యకి బాబాగారు ఒక్కొక్క రూపంలో సందేశాల రూపంలో ఇస్తుంటారు సమాధానాలు. ఇప్పుడు ఈ సందేశం మీరు విన్నారంటే నా సమస్యకు పరిష్కారం బాబాగారు ఇవ్వలేదు అనే నెగిటివ్ థాట్స్ అనేవి తీసేయండి. ఎందుకంటే బాబాగారి భక్తులు చాలామంది ఉంటారు. అందరికీ సందేశాలు వెళ్ళాలి. బాబాగారికి ఏ సమస్యకి ఎప్పుడు పరిష్కార మార్గం చూపించాలో బాగా తెలుసు. కాబట్టి మన సమస్యకి పరిష్కార మార్గం బాబాగారు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారో అంతవరకు మనం కొంచెం ఓపిక్గా పేషెన్సీగా మనం వెయిట్ చేయాలి. బాబాగారి సందేశం వచ్చినప్పుడు అది గుర్తుపట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాబాగారి నుండి వచ్చే ఎటువంటి సందేశాలైనా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయకుండా వింటుంటే ఏదో ఒక రోజు మీ సమస్యకు పరిష్కారం అనేది బాబాగారు తప్పకుండా చూపిస్తారు. ఎందుకంటే బాబాగారికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలాగా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించాలనేది. మనకి కొంతమందికి ఏమో ఎర్లీగా సందేశాలు వస్తుంటాయి, కొంతమందికి ఏమో కొంచెం లేటుగా వస్తుంటాయి. లేటుగా వచ్చాయంటే బాబాగారు మనల్ని గుర్తుపెట్టుకోలేదు అనే అర్థం కాదు, మన టర్న్ అనేది ఇంకా రాలేదు అనే అర్థం. మనము కొన్ని గత జన్మ కర్మలు అంటూ అట్లా కొన్ని ఉంటుంటాయి. అంటే మనకు ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యకి పరిష్కారం రావడానికి కొంత పాయింట్ ఉంటుంది, కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయం పూర్తయిన తర్వాత బాబాగారి సందేశాలు అనేవి మనకు వస్తాయి. కొంతమందికి ఎర్లీగా వస్తుంటాయి, కొంతమందికి లేట్గా వస్తుంటాయి. కాబట్టి మనం అనేది పేషెన్సీతో ఉండాలి.
బాబాగారి సందేశాలు మనకు వచ్చేంతవరకు బాబాగారికి తెలుసు కాబట్టి మన సమయం పూర్తి అయిపోయినప్పుడు మనకి సొల్యూషన్ అనేది చూపిస్తారు. మధ్యలో కొన్ని సొల్యూషన్స్ వస్తుంటాయి, కానీ మనం వాటిని గుర్తుపట్టము, అందువల్ల లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నమ్మకంతో, బాబాగారి మీద నమ్మకంతో మీరందరూ వెయిట్ చేయండి. మీ సమస్యలన్నిటికీ చక్కగా బాబాగారు పరిష్కార మార్గాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్.